కొత్తగా 4 సంక్షేమ పథకాలకు జనవరి 26న ముహూర్తంగా పెట్టుకుంది రేవంత్ ప్రభుత్వం. లబ్ధిదారుల ఎంపికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అధికారుల్ని ఉరుకలు పెట్టిస్తోంది. క్షేత్రస్థాయి సర్వే తర్వాత ఈ నెల 21 నుంచి గ్రామ సభలు నిర్వహిస్తోంది. కానీ సర్కార్ తలపెట్టిన గ్రామ సభలు కాస్త సంగ్రామ సభలుగా మారుతున్నాయి. లబ్ధిదారుల జాబితాలన్నీ తప్పుల తడకలేనట్టు అనేక చోట్ల జనం నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎక్కడికక్కడ జనం నిలదీస్తుంటే అధికారులకు సినిమా కనిపిస్తోంది. గ్రామ సభలైతే జరుగుతున్నాయి కానీ ఎమ్మెల్యేలు మంత్రులు సైతం జనం ముందుకు ధైర్యంగా వెళ్లలేకపోతున్నారని, ఇచ్చిన హామీల గురించి ప్రజలే నిలదీస్తున్నారని విపక్షం కోరసిస్తోంది. ఇదే అదనుగా రైతు ఆత్మహత్యలపై ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ అధ్యయన కమిటీ యాక్షన్లోకి దిగింది. కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. రైతు ఆత్మహత్యలు, అర్హులైన రైతులందరికీ రైతు భరోసా అమలు, సంపూర్ణ రైతు రుణమాఫీ, యాసంగి పంటకు సాగునీరు, రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న మిగతా అంశాలపై పరిశీలన జరపడం కమిటీ లక్ష్యం. 24 నుంచి నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలన్నది కమిటీ టార్గెట్. రాహుల్ గాంధీ ఇచ్చి వెళ్లిన రైతు డిక్లరేషన్ ఏమైంది? ఇందిరమ్మ ఇళ్ల కోసం తీసుకున్న 1,06,00,000 దరఖాస్తులు ఏమైనాయి? రైతులకు ఇస్తామన్న బోనస్ ఎక్కడ పోయింది? ఇలా సమస్యల చిట్టాతో ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేయబోతోంది పింక్ బెటాలియన్. ఏడాది తిరగకుండానే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని నమ్ముతున్న బీఆర్ఎస్ ఈ సందర్భాన్ని ఇలా సద్వినియోగం చేసుకుంటోంది. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితే కాదు, భారత రైతు సమితి కూడా అని పదే పదే చెబుతూ రైతన్నను ప్రసన్నం చేసుకుంటుంది గులాబీ దండు. అబికీ బార్ కిసాన్ సర్కార్ అనే కేసీఆర్ స్లోగన్ ని కూడా గుర్తు చేస్తోంది. మాది రైతు రాజ్యమే, రైతే మా రాజు అంటూ కాంగ్రెస్ పార్టీ కూడా రైతు భరోసా పథకం అమలుపై అన్నదాతల్లో నమ్మకాన్ని పెంచే ప్రయత్నం చేస్తోంది. గ్రామ సభల్లో గొడవలన్నీ పనిగట్టుకుని సృష్టించినవేనంటోంది కాంగ్రెస్ పార్టీ. గతంలో ఇచ్చిన అప్లికేషన్ లో పేరు రాలేదని అభద్రతకు గురి కావద్దు, గ్రామ సభలో మళ్ళీ అప్లై చేసుకోవచ్చు, ప్రతిపక్షాల రెచ్చగొట్టే మాటల్ని నమ్మవద్దు అని దువ్వుతూనే ఉంది అధికార పక్షం. ఈ నెల 24 శుక్రవారం వరకు గ్రామ సభలు జరుగుతాయి. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎక్కువగా గందరగోళం నెలకొంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి రోజు 3,400 గ్రామ సభలు జరిగితే 144 చోట్ల మాత్రమే గొడవ జరిగింది. అంటే 96% గ్రామ సభలు సక్సెస్ అయినట్టే అని లెక్కలు చూపుతోంది అధికార పార్టీ. 624 తర్వాత లబ్ధిదారుల ఎంపికను సిద్ధం చేసి 26 నుంచి కొత్త పథకాలు అమలు చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. కానీ 3 రోజులుగా ప్రజల నుంచి ఎదురయ్యే ఆగ్రహాన్ని చూసి విపక్షం కూడా అప్రమత్తమైంది. దరఖాస్తుల దందా నడవదు, ఈ ఆగ్రహ జ్వాల ఆగదు, పోలీస్ పహారాలో గ్రామాలను నింపేసి గ్రామ సభల అంటూ నిగ్గదీసి అడుగుతోంది బీఆర్ఎస్. పథకాల అమలు మొదలైన తర్వాత కూడా పోరాట బాట కంటిన్యూ చేస్తోంది బీఆర్ఎస్. రైతు భరోసా మొత్తాన్ని తగ్గించడాన్ని ప్రశ్నిస్తూ ఈ నెల 28న నల్గొండ క్లాక్ టవర్ దగ్గర భారీ ధర్నాకు నడుం కట్టింది. కోర్టుకెళ్లి మరీ పర్మిషన్ తెచ్చుకొని నల్గొండ దీక్షకు సమయత్తమవుతోంది. సో ఈ నెల 24, 26, 28 తేదీల్లో సవాళ్లు ప్రతి సవాళ్లు, పోటా పోటీ సమర బేరీలతో మారుమోగబోతోంది తెలంగాణ గడ్డ.